టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను అటుకులు పోపు పోసుకున్నాడు ఎట్లనో మీకు చూపెడతాను. గోల్పాలాలు ఒక ప్యాకెట్, కిలో ప్యాకెట్ తెచ్చుకున్నాను. 2 కిలోల అటుకులు. ఇవి జల్లెడ పట్టుకోవాలి. మనం కూరగాయలు కట్టుకునే పుట్ట జల్లెడ ఉంటుంది, దాంతో జల్లెడ పట్టుకుంటే ఇది మంచిగా ఏం లేకుండా కింద రాలిపోతుంది. అప్పుడే ఇవి ఫ్రెష్గా ఉంటుంది. అటుకులు 2 కిలోల అటుకులు తీసుకున్నాను. 1/2 కేజీ శనగపిండి. శనగపిండి బియ్యం పిండి నేనే పట్టించుకున్నాను కాబట్టి తీసుకుంటాను. ఇది బోందు కొట్టుకుందాం. 1/2 కిలో 1/2 కేజీ పుట్నాలు. పల్లీలు 1/2 కిలో పోసుకుంటాను. ఎక్కువ అయినా పోసుకోవచ్చు, కానీ ఇక మా పిల్లలు ఇష్టం లేదట 1/2 కిలో పోస్తాను. శనగపప్పు, ఎల్లిపాయలు. ఇప్పుడు ఎల్లిపాయలు మనం ఒక అద్దపావుని తీసుకొని ఇట్లనే పొట్టుతోటే మనం ఒలుచుకోవాలి. ఒలుచుకొని మిర్చి పట్టేసుకోవాలి. జీలకర్ర ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిర్చి, ఇవి మిర్చి కోసుకోవాలి. ఒక అద్దపావు అయితే మిర్చి కోసుకొని చిన్నగా ముక్కలు కోసుకోవాలి. కాజామాకు. ఈ అటుకులు మనం ఇప్పుడు వేపుకుందాం. వేపుకున్నాక ఎందుకంటే మళ్ళీ పొందు కొట్టేటప్పుడు అప్పుడు మీకు మళ్ళీ చూపెట్టాను. అటుకులు వేపుకుందాం. కొన్ని పోసి వేపుకుందాం. ఒకసారి పోతే ఏంటంటే ఏగై మంచిగా కరకరలాడతాయి అన్నట్టు. ఇట్లా మనం వేపుకుంటే అడగంటకుంటే చూసుకోవాలి. చిన్నగా సిమ్ములో పెట్టాలి. మనం పుల్లు పెట్టినా అనుకో ఒకటేసారి మాడిపోతుంది. సిమ్ములో పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేపుకోవాలండి. ఇప్పుడు దగ్గరికి వచ్చినాయి చూడు. వేపుకొని మనం అన్నీ ఇట్లనే వేపుకోవాలి. వేపుకుంటేనే అటుకులు చాలా బాగుంటుంది. అటుకులు అన్నీ వేపుకున్నామండి. పోసేసుకోవాలి. పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టుకొని బోందు కొట్టుకుందాం. ఇప్పుడు మనం బోందు కొట్టుకునే పిండిలో 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ అవుతుంది పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసి కలిపేసుకుందాం. వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. జీలకర్ర వేసుకుంటే బోందులో ఇట్లా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటే చాలా ఏళ్ళతోటి ఇట్లా అనాలి. ఇట్లా అంటే మంచిగా కలుపుడు పడుతుంది. చూడు ఎట్లా కలుపుడు పడతాను. మనం కలుపుతా అంటే పిండి చూస్తే మనకు జారుడు అవుతుంది. కలుపుట్లోనే ఉంటుందండి పిండి. చాలా కలుపుట్లోనే ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బోందు కొట్టుకుందాం. నేను నూనె ముందే పోసుకున్నా. ఇప్పుడు మనం బోందు కొట్టేసుకుందాం. కొంచెం సోడా కలుపుకుందామండి. మర్చిపోయినా సోడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు బోందు కొట్టేసుకోండి. నేను బయట కొనుక్కరానండి. పిల్లలకు కావాలంటే నేను స్వయంగా అన్నీ రెడీ చేసుకొని నేనే స్వయంగా చెప్తాను. బయట ఆయిల్ అది ఎప్పటిదో ఉంటుంది కాబట్టి నేను బయట కొంచెం టైం తీసుకోనైనా కానీ మంచిగా చేసుకుంటా పిల్లలకి. ఇప్పుడు బోందు కాలిపోయింది. మన బోందు కాలిందంటే ఇక సప్పుడే ఉండదండి. ఇక కడాయిలో మనకు సప్పుడే రాదు. మనకు బోందు కాలిపోయింది కానీ అప్పుడే వెళ్ళిపోతుంది.
ఇవే అటుకులల్లో ఇట్లా పోసేసుకుందాం. ఇప్పుడు అంతా ఇక మనం ఇట్లే వచ్చేస్తున్నాం అంట. ఇట్లా తీసేసుకోవాలి. ఒక 10 నిమిషాలలో పొందు కొట్టుడు అయిపోయింది. ఎంతలో అవుతుంది, తొందరగానే అవుతుంది. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇట్లా తీసేసుకొని ఇలా పోసుకోవాలి. ఇప్పుడు మనం పుట్నాలు వేపుకుందాం. అన్నీ ఇట్లా వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తొందరగానే అవుతుంది. తీసేసుకున్నామండి. ఇప్పుడు కాలిపోయినాయి, వేగినాయి. ఇట్లా గోల్డ్ కలర్, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బాగా వేపినా కానీ మాడిపోతుంది. ఇట్లా లైట్గానే తీసుకోవాలి. ఇప్పుడు మనం వస్తే ఇవి ఇంట్లో పోసేసుకున్నాం. పల్లీలు వేసుకున్నాం. అవి చూస్తే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాం. బాగా మాడేపుకున్నా కానీ బాగుంది. ఇప్పుడు అందులోనే మనం కొంచెం శనగపప్పు వేసుకున్నాం. శనగపప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం పంట కింద పడితే చాలా బాగుంటుంది. అందుకే నేను శనగపప్పు వేస్తాను. కలిపేస్తాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక కొంచెం స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. వేగిపోయినాయండి. అన్నీ ఇట్లా తీసేసుకోవాలి. జల్లి వేసుకోవాలి. శనగపప్పు చూస్తే అయిపోయింది. మనం ఇంట్లో పోసేసుకుందాం. ఫ్రై చేస్తాం. కళ్యామాకు గోల్డ్ వేయాలి. ఇప్పుడు కళ్యామాకు తీసేసుకోండి. చెట్టు ఉన్నది కాబట్టి నేను ఇంత ఎక్కువనే వేసుకున్నా. కళ్యామాకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అందుకని నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నా. సూపర్ వాసన వస్తుంది. గుమ్మగుమ్మలు ఇట్లా ఫ్రెష్గా తెంపినా కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. కళ్యామాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ఇలా పోసేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనం అన్నం తరిగి పెట్టుకుని మిక్స్ చేసుకుందాం. ఇట్లా గోలిపోయేదాకా మనం వేపుకోవాలండి. మిర్చి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇక అయిపోయినట్టు. నేను స్టవ్ గట్టిసుకుంటాను. మనం ఇప్పుడు ఇలా కొంచెం మనం ఎల్లిపాయలు కచ్చిపెచ్చ కట్టినాం కదా, ఇలా కొంచెం వేసుకుందాం. పేస్ట్ కొంచెం వట్టికి కలిపితే ఇలా కొంచెం వేసుకుందాం. చాలా బాగుంది. ఒకటి, 2, 3 స్పూన్లు వేసుకున్నానండి నేను
ఏమైనా తక్కువ అనిపిస్తే మనం కొంచెం ఆయిల్ కలుపుకునేటప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ అందులో కలుపుకునేటప్పుడు తక్కువ అనిపిస్తే అందులో మళ్ళీ ఆయిల్లో కొంచెం మళ్ళీ పసుపు కలుపుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారనియండి, మళ్ళీ చల్లారినాక నీళ్ళు కలిపేటప్పుడు మళ్ళీ సగం స్పూన్ తోటి ఒక సగం పోపులు కొంచెం చాట్లు వేసుకుందాం. ఇప్పుడు కలగలిపేసుకున్నాం. మొత్తం ఈ కలర్ వచ్చేదాకా మనం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ అటుకులు ఇప్పుడు ట్రబ్లో ఈయన పోసుకున్నాం. దేశంలో కలపరాదు కాబట్టి నేను పెద్ద ట్రబ్ తీసుకున్నాను. ఇలా పోసుకున్నాం. ఇప్పుడు బౌల్ పేరాలు పోసుకున్నాం. ఎంత బాగున్నాయి. ఇప్పుడు మనం ఇవి పోసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, మనం ఫంక్షన్ చేసుకున్నా కానీ ఒక చేసుకున్నాం కదా, ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఒక 50 మంది దాకా టిఫిన్స్ పెట్టచ్చండి ఇవి. ఇప్పుడు మనం కచ్చిపెచ్చి దంచుకున్న జీలకర్ర ఎల్లిపాయ కలిపేసుకున్నాం. ఇందని బాగా మెత్తగా పట్టాలి, కచ్చిపెచ్చనే పట్టాలి. ఇట్లనే కచ్చిపెచ్చ పడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నేను ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నా. తక్కువ అనిపిస్తే తర్వాత కలుపుకున్నాక మళ్ళీ చూద్దాం, లేకుంటే ఆడికాడికి సరిపోతుంది కంపల్సరీ. సాల్ట్ నేను 3 స్పూన్ల సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా ధనియాల పొడి. ఇప్పుడు మనం పోపు చేసుకుని ఇది ఇలా పోసేసుకుందాం. మనకి ఏమైనా కలర్ తక్కువ అనిపిస్తే మనం పోపుకు మళ్ళీ ఇలా ఆయిల్ ఉన్నాయి కదా, దీన్ని మళ్ళీ కొంచెం పసుపు వేసి మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను కలిపేస్తాను. సూపర్ ఉన్నాయి. ఇట్లా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక గంట మనం ఇట్లా కలగలిపేసుకోవాలి. అన్నీ ఇట్లా కలగలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటికి ఉప్పు కారం అన్నీ నూనె అంతా పడుతుంది కాబట్టి ఇట్లా కలిపేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో కలర్ఫుల్గా అయింది. ఎంత బాగుందో. ఇప్పుడు మనకు సరిపోయిందండి. మనం ఇది ఇలా వేసేసుకుంటే ఆడికాడికి అయిపోతుంది. నేను సరిపోదు కావచ్చు ఎట్లా అని కొంచెం పక్క పెట్టాలని సరిపోయింది. మనం ఇది వేసుకొని వేసుకుంటే కలగలిపేసుకుంటాం. కొంత పాలాలు అటుకులు రెడీ అయిపోయినాయి. ఇవి మీరు చేసుకొని టేస్ట్ చేసి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.